అంత సాలిడ్గా ప్రజల మీద నమ్మకం ఉంది మీకు, వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. మరి పార్టీలు మాత్రం నమ్మకపోవడానికి కారణం ఏంటి? నమ్మలేదా, లేకపోతే నమ్మినట్టు నటిస్తున్నాయా పార్టీలు? అంటే పార్టీలు నమ్మకపోవటం అంటే నా డెసిషన్స్ కావచ్చు. కొన్ని పార్టీల్లో మీరు అన్నట్టు కొన్ని పార్టీల్లో తూచా తప్పకుండా మేము ఏది చెప్తే అది చేయాలన్నప్పుడు కొన్నిట్లో మనం ఆత్మాభిమానంగా ఉండటం కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. ప్రజల కోసమని మన ఆవేశంగా యువత కాబట్టి కొంత ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకుండొచ్చు. కానీ చాలా విషయాలు తెలియక ఉండొచ్చు. ఇప్పుడు తెలుసుకున్నాం రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనేది. ఎన్ని విధాలు ఉన్నా ఒకవేళ నా కెరీర్, పర్సనల్ కెరీర్ దెబ్బతిన్నా కూడా ప్రజల కోసం అయితే పోరాటం తప్పదు. సో ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ అని, లేదంటే సర్వేలు అని, ఇవన్నీ చేయించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. అవును. ఇప్పుడు దాంట్లో మీ పర్ఫార్మెన్స్ గురించి ఎప్పుడైనా అధిష్టానం దగ్గరికి వెళ్ళినట్టు మీ దృష్టికి వచ్చిందా? లేదు, మన ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎప్పుడు మన పెర్ఫార్మెన్స్ గురించి ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. అంటే నాకు ఎవరు చెప్పలేదు. ఏమన్నా కాల్స్ వస్తే చెప్తుంటారు, అంటే వాళ్ళు సర్వేలు చేస్తుంటారు. సర్వే జరుగుతుంటే మామూలు సర్వేలు తెప్పించుకొని ఉండొచ్చేమో, కానీ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే రాలేదు. ఓన్లీ రెవెన్యూ మీద, పోలీసు వ్యవస్థ ఎట్టుంది, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఎట్టుంది, ప్రజలకు మీకు ఏ విధంగా అధికారులు సహకరిస్తున్నారు, వాటి మీద వచ్చినాయి. వాటి మీద ప్రజలు వాళ్ళకున్న అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. సో ప్రజలు మద్దతు ఉంది, మీరు ప్రజల్ని దగ్గరగా ఉన్నారు. మీరు మధ్యలో కొంతమంది మీకు శత్రువులుగా ఉన్నారు అనేది వినిపిస్తుంటుంది. ఆ శత్రువులు ఎవరు అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుందా? అంటే శత్రువులు అంటే వాళ్ళు, అంటే ఒక సామాన్య వ్యక్తి ఈ స్థాయికి ఇన్ని సంవత్సరాలు ప్రజల ఆదరణ చూరగొనటం అనేది ఇష్టం లేని కొంతమంది శత్రుత్వం పెంచుకోవటం తప్ప నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. నేను ఎప్పుడు ఎవరికి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా, ప్రతిపక్ష పార్టీ, నేను అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతిపక్ష పార్టీలోని కేసులు పెట్టి హెరాస్ చేయటం, ఆ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. వీలైనంత వరకు, నా చేతనైనంత వరకు సహాయం చేసే మనస్తత్వం ఉండే వ్యక్తిని. కానీ వాళ్ళు మనం ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది నన్ను శత్రువుగా చూడొచ్చాము, కానీ నేను ఎవరిని శత్రువుగా చూడట్లేదు. ఆ ఎఫెక్టే ఎంటాడుతుందా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి? అటువంటిది ఏమీ లేదు. అటువంటి ఒకరు ప్రభుత్వాలు, మన పార్టీ అధినేతలు వారు టికెట్లు ఇవ్వాలనుకుంటే వాటిని ఎవరు చూసి ఇస్తున్నారు? ఈరోజు టికెట్లు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తారు, అంతే తప్ప నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారని, లేకపోతే నా దగ్గర డబ్బు లేదని, లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఆ విధంగా టికెట్లు ఇస్తారని నేను అనుకోవట్లేదు. సో గోల్డెన్ లెగ్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే ఆ క్యాండిడేట్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంది కదా. మరి ఆ యాంగిల్లోనైనా నా గోల్డెన్ లెగ్ ఇతరులకు ఉపయోగపడుతుంది, నా పర్సనల్గా నాకు ఉపయోగపడే రోజు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వస్తుందని ఈ తెలుగుదేశం పార్టీలో ఆశిస్తున్నాను. గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే తోటి కొన్ని విభేదాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఎమ్మెల్యే తోటి ఎలాంటి పొరపచ్చాలు లేవా? నాకు గత ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేతో కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎప్పుడు కూడా నాకు నా పర్సనల్ దానికోసం ఎప్పుడూ విభేదాలు లేవు. ప్రజల కోసం, ప్రజల్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిగా వేరే వాళ్ళు, మీరు అన్నట్టు నాకు శత్రువులుగా భావించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు పోయి ఏదన్నా చెప్తే దాన్ని తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నాతోటే ఉండే కావచ్చు, నా పార్టీలో ఉండే ప్రజలు కావచ్చు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో వాళ్ళతో విభేదించటం తప్ప, ఎప్పుడు కూడా గెలిచిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని వ్యతిరేకించాలని, వాళ్ళ మీద ఏదో మనం పై చేయాల్సిన ఆలోచన ఎప్పుడు లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లేవాడిని. వాళ్ళు తెలుసుకొని చాలామంది నాతోటి ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలు తర్వాత బాధపడ్డవారు కూడా ఉన్నారు. మేము ఆ రోజు పొరపాటు చేసాం, నిన్ను దూరం చేసాం, కానీ ఆ రోజు ఇట్లా జరిగింది అట్లా జరిగింది చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నాకు ఎవరితో ఈ భేదం లేదు. అందరూ ఇప్పుడు అంతకుముందున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కావచ్చు, అంతకుముందున్న ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఈరోజు బాగానే ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేతో కూడా నేను సంవత్సర కాలం నుంచి బాగానే ఉన్నాం. వారు నన్ను ఒక సోదరుడు మాదిరిగానే చూస్తున్నారు. సో ఈ మొత్తం ప్రయాణంలో పార్టీలు మారినప్పుడు
రకరకాల గాసిప్స్ అనుకోండి, ఆరోపణలు అనుకోండి, విమర్శలు అనుకోండి, రకరకాలు వచ్చాయి కదా. అవును. డబ్బులు తీసుకొని మారుతున్నారని, లేదంటే ఏదో కాంట్రాక్టుల్లో ఏదో చెల్లించుకోవడానికో లేదా తీసుకోవడానికో మారుతున్నారని, ఇట్లా రకరకాలు వచ్చాయి కదా. అవును. అవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వెళ్ళినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. చాలా కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాము. కానీ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ మాటలే ప్రజలు పట్టించుకోకపోవటం, నేను ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉండటం, నేను తీసుకున్న నిర్ణయానికి వారి మద్దతు కలిగించటం, వాటి వల్ల వారు పెట్టిన బాధ కావచ్చు అన్నీ కూడా మర్చిపోయాను. ఈ జర్నీలో, పొలిటికల్ జర్నీలో టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? నాకు టర్నింగ్ పాయింట్ అనేది నేను 95లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచి ఇబ్బందులే నాకు రాజకీయాల్లో. ఆ రోజు సర్పంచ్గా పోటీ చేసిన రోజు నుంచి యాక్చువల్గా మొన్న రాష్ట్ర పదవి ఆ రోజు ఆ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజు కూడా ఎన్నో ఆటంకాలు కల్పించారు నాకు ఆ పదవి రాకుండా ఉండేదానికి. చాలామంది ఇబ్బందులు కలిగించారు. కానీ ఆ రోజు నాకు వారు ఇవ్వటం జరిగింది. కానీ నాకు వాళ్ళు ఆ గవర్నమెంట్లో నాకు పదవి ఇచ్చారు. కానీ ఆ పదవికి తగ్గట్టుగా గౌరవం అంటే పదవి ముఖ్యం కాదు, నేను సేవ చేయాలనుకున్నది ప్రజలకి. ఆ పదవిలో ఉండి కూడా ఏమి సేవ చేయలేని పరిస్థితి ఉన్నింది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా జిల్లాలో ఉన్న నాయకత్వం విషయంలో కావచ్చు, నన్ను రాజకీయంగా చాలా ఇబ్బందులు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు, పార్టీ మారకూడదు అనే నిర్ణయంలో ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్కి ముందు 10-15 రోజుల ముందు నన్ను చాలా హెరాస్ చేశారు రాజకీయంగా. ఇవన్నీ దాదాపు నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకునే ముందు 2-3 రోజులు చాలా మదన పడ్డాము. నేను నిర్ణయం తీసుకోకపోతే నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు, నాకు పదవి ఇచ్చారని నేను ఈ పార్టీలో ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి, ఈ అరాచకం పోకపోతే మనం ఏం న్యాయం చేసినట్టు ప్రజలకి, ఈ అరాచక పాలన పోవాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ అరాచకాలు చేసే వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి అనే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. దానికి నా పర్సనల్ కెరీర్ దెబ్బతిన్నా కూడా ఇది జరగాలి, ఇది జరగకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఒక్క ఆలోచనతోనే నేను పార్టీ మారాను. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అరాచకాలు పోవాలని. ఇంకోటి కూడా వినిపిస్తుంది, పీబీఆర్ ఆయన ఒత్తిడి కారణంగానే పార్టీ మారాల్సి వచ్చింది అనేది వినిపిస్తుంది కదా. విపిఆర్ గారు నాకు పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలు, నేను తెలుగుదేశం పార్టీలు 2014లో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళింది విపిఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళింది నన్ను విపిఆర్ గారు. కానీ విపిఆర్ గారు పార్టీ మారే రోజు విపిఆర్ గారు నాకు స్టేట్ పదవి వచ్చే దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఉపయోగపడ్డారు. వాళ్ళు అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు, నన్ను రాజకీయంగా ఆ తాలూకాలో కావచ్చు జిల్లాలో ఇబ్బంది పెడుతుంటే నన్ను ఆదుకున్నారు. కానీ వారు పార్టీ మారే టైంలో నేను మారలేకపోయాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పదవి ఇచ్చారు, ఈ స్థాయిలో మనల్ని నిలిపారు, ఏమి మారలేమేమో అనే ఆలోచనతోటే నేను మారలేదు. కానీ వారు మారిన తర్వాత కూడా నన్ను, నువ్వు విపిఆర్ గారి మనిషివే, నీ గుండెంతా, నీ మనసంతా విపిఆరే ఉన్నాడు అని చెప్పి నన్ను పదే పదే దెప్పిపొడుస్తూ రాజకీయంగా హెరాస్ చేశారు. ఆ రాజకీయ హెరాస్మెంట్లో నేను ఇక్కడ ఉండి వీళ్ళ చేత అనిపించుకుంటూ వీళ్ళకి వేట్లు ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు మాట్లాడే మాటలు అవమానం భరించలేక నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఆయన ప్రెజర్ వల్ల కాదు, ఆయన నా మీద ఏం ప్రెజర్ తేలేదు. పార్టీ మారాలని, నేను మారుతున్నానని చెప్పారు, అంతకుమించి నా మీద ఎటువంటి ప్రెజర్ తేలేదు.